స్టార్ 9 టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. జాతర మహోత్సవాలు భక్తి ఉత్సాహానికి నిలువెత్తు నిదర్శనాలు. జాతర గ్రామీణ సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసం, సామూహిక ఏకతాభావాలకు ప్రతీకగా నిలిచిన ఇందిరానగర్ మహంకాళి జాతర స్వయంభుగా వెలిసి భక్తుల పాలిట కల్పతరువుగా మారి కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ మహంకాళి అమ్మవారి జాతర అపూర్వమైన భక్తిభావంతో అశేష భక్తజనం మధ్య వైభవంగా సాగింది. అందరినీ ఆకట్టుకున్న రథోత్సవం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర ఈసారి అపూర్వమైన భక్తి వైభవంతో అంగరంగ వైభవంగా సాగింది. సాంప్రదాయాన్ని మోస్తున్న ఈ జాతర గ్రామీణ సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసం, సామూహిక ఏకతాభావాలకు ప్రతీకగా నిలిచింది. వేకువజామునే ఆలయ ద్వారాలు తెరుచుకోగానే భక్తుల రద్దీ మొదలై క్రమంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. జిల్లా నలుమూలలతో పాటు సమీప రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో గంటల తరబడి నిరీక్షించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, కొబ్బరికాయలు సమర్పిస్తూ తమ కోరికలు నెరవేరాలని వేడుకున్నారు. జై మహంకాళి, జై జై మహంకాళి అనే నినాదాలతో ఆలయం మారుమోగిపోతూ భక్తి తరంగాలతో ఊగిసలాడింది. జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించగా ఆలయ పరిసరాలు పవిత్రతతో నిండిపోయాయి. అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి క్షణం భక్తులతో భక్తి విశ్వాసం మరింత పెరుగుతూ కనిపించింది. ఈ ఏడాది జాతరలో తొలిసారిగా నిర్వహించిన రథోత్సవం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టంగా నిలిచింది. అద్భుతంగా అలంకరించిన రథంలో అమ్మవారిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించగా భక్తులు ఉత్సాహంతో రథాన్ని లాగారు. మహిళలు బోనాలు సమర్పిస్తూ, యువతులు దీపారాధనలు చేస్తూ, చిన్నారులు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొనడం జాతరకు మరింత ఆధ్యాత్మిక అందాన్ని చేకూర్చింది. రథం ముందుకు కదిలే ప్రతి క్షణం భక్తుల హర్షధ్వానాలతో మారుమోగి భక్తి సముద్రంలా మారింది. జాతరకు హాజరైన భక్తులు TR9 కేబుల్ టీవీ ఛానల్తో మాట్లాడుతూ మహంకాళి అమ్మవారిని మా కుటుంబం పూజిస్తోంది. ఎలాంటి సమస్య వచ్చినా అమ్మవారిని ఆశ్రయిస్తే పరిష్కారం లభిస్తుంది. ఈ జాతరలో పాల్గొనడం మా అదృష్టమని పేర్కొన్నారు. మేము ఎంత దూరం నుంచైనా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తామని, అమ్మవారి మహిమను మాటల్లో చెప్పలేమన్నారు. ఈసారి జరిగిన రథోత్సవం మా జీవితంలో మర్చిపోలేని అనుభవానికి ఇలాంటి కార్యక్రమాలు మన సంస్కృతిని నిలబెడతాయని పేర్కొన్నారు. బోనాలు సమర్పించడం, అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, జాతరలోని ఆధ్యాత్మిక వాతావరణం మనసుకు ప్రశాంతతను ఇస్తోందని, కుటుంబాలతో కలిసి రావడం చాలా సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు. ప్రధాన అర్చకుడు దేవర వినోద్ భక్తుల విశ్వాసమే శక్తి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు దేవర వినోద్ మాట్లాడుతూ స్వయంభూ మహంకాళి అమ్మవారి మహిమ అపారమైనది. భక్తులు నిజమైన విశ్వాసంతో చేసే పూజలకు అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ప్రతి సంవత్సరం జాతరను మరింత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం అని తెలిపారు. అదేవిధంగా ఈసారి తొలిసారిగా రథోత్సవాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. భక్తుల సహకారం, గ్రామస్తుల సమన్వయంతో జాతర విజయవంతమైంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేశాం. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మోడెం తిరుపతి గౌడ్, ఆలయ ప్రధాన అర్చకుడు దేవర వినోద్ ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, క్యూ లైన్లు, అన్ని సౌకర్యాలను సమకూర్చారు. స్వచ్ఛంద సేవకులు నిరంతరం సేవలందిస్తూ భక్తులకు సహాయాన్ని చేశారు. పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. సిఐ ఎం సంజయ్, ఎస్ఐ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ భక్తుల రాకపోకలను సమర్థవంతంగా నియంత్రించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలను చేపట్టారు. ఇందిరానగర్ మహంకాళి జాతర భక్తి, సాంప్రదాయం, గ్రామీణ సంస్కృతి, సామూహిక ఏకత భావాల సమ్మేళనంగా నిలిచి ఒక మహోత్తర ఆధ్యాత్మికోత్సవంగా నిలిచింది.
భక్తుల అపార విశ్వాసం, నిర్వాహకుల కృషి, పోలీసుల సమన్వయం కలిసి ఈ జాతరను ఘన విజయంగా మలిచాయి. ఈ జాతర ద్వారా ఇందిరానగర్కి ప్రత్యేక గుర్తింపు లభించగా భవిష్యత్తులో మరింత వైభవంగా నిర్వహించాలని భక్తులు సంకల్పం వ్యక్తం చేశారు. నేను కాబట్టి గత 5 సంవత్సరాలు మా వల్ల కానీ చాలా కోరికలు చాలా మా పోలీసు మిత్రుల వల్ల కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగినట్లయితే భక్తులు ఎన్ని సంవత్సరాల క్రితం నుండి ఇక్కడికి వస్తున్నారు? మన్నించాలి. ఎందుకంటే భక్తులు ఎట్లా అనిపిస్తుంది రావడంతో? అందరినీ చాలా చూసుకోవడం అంటే కొంత కష్టం కాబట్టి భక్తులు గమనించగలరు. భక్తులు ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు? కనీసం ఒక 4 డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరుగుతుంది, మిగతా రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ నేను ఒక సేవలో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మీరు ఏమేమి సేవలు జరిపారు? ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నది. అదేవిధంగా ఈ జాతర కాకుండా అన్న బయట ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాడు. మాకు చాలా ఇన్స్పిరేషన్ కూడా అన్న. ఇప్పుడు దేవర వినోద్ బయట ఏమేమి సేవా కార్యక్రమాలు ఇప్పటికీ చేశారు? పంపిణీ కానీ, క్రీడాకారులకు బ్యాట్లు, వాలీబాల్స్ కిట్లు పంపించడం కానీ చాలా కార్యక్రమాలు. కొన్ని పెళ్లిళ్ళు, మన గరీబోళ్ళకి పెళ్లిళ్ళు కూడా చేయడం జరిగింది. అంటే సొంత డబ్బులతోనే మ్యారేజ్ చేస్తారా? అన్నయ్య సొంత డబ్బులతో మ్యారేజ్ చేస్తాడు. అంటే దాతల సహకారంతో ఏమైనా చేస్తారా? మళ్ళీ అన్నకు చాలా సపోర్ట్ ఉంటుంది. గుడి నుంచి ఎలా దాచిపోకుండా అన్నయ్య సేవా కార్యక్రమం చేస్తాడు. ఇప్పుడు రక్తదానం కూడా అన్న ఇప్పిస్తాడని చెప్పేసి ఒక సమాచారం. 100% రక్తదానాలు ఇస్తాడు. అన్నని చూస్తే మేము కూడా ఇన్స్పిరేషన్ అయినాం. అన్నే మాకు ఇన్స్పిరేషన్ అయింది. అన్న సేవా కార్యక్రమాల్లో ఎన్ని సంవత్సరాల నుండి బయటకు వచ్చారు? గత 10 సంవత్సరాల నుంచి అన్న సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. నాకు తెలిసి కూడా 10 సంవత్సరాలు. అంటే అన్నతో మీరు ఎన్ని సంవత్సరాల నుండి కలిసి పనిచేస్తున్నారు? 6 సంవత్సరాలు. ఇప్పటి వరకు మీరు ఎన్ని సేవా కార్యక్రమాలు పాల్పంచుకున్నారు? అంబలి పంపిణీ కానీ, క్రీడాకారులు కానీ, ఎక్కడన్నా చాలా మంది భక్తులు గరీబులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి దర్శనార్థం వచ్చారు. ఆ భక్తులకు ఎటువంటి కోరికలున్నా ఈ రోజు చాలా ప్రాముఖ్యత, చాలా విశిష్ట కలిగిన. ఇప్పటికి ఎక్కడెక్కడ ఇల్లు సొంత గృహాలు కట్టించడం జరిగింది. పూర్వజన్మ సుకృతం. ఆ అమ్మవారిని కనులారా దర్శించి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని పోండి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆ మహంకాళి అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు, ఆ క్షేత్ర పాలకుడు కాలభైరవ స్వామి వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అమ్మవారు ఈ గ్రౌండ్ లో ఉన్న కార్లు కాస్త తీయగలరు ప్రతి ఒక్కరు. నెరవేర్చినాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నెరవేరినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రతి చూసాక అసలు చాలా. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ నుంచి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారంట. కోరిన కోరికలు వెంటనే తీరుస్తారంట. ఈ అమ్మవారు ఎక్కడెక్కడ ఇవాళ జాతర అని తెలిసి మేము ఇక్కడ సేవ కోసం వచ్చాము. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు దర్శించుకోవడానికి? మేమైతే రీసెంట్ గా వచ్చాము, కానీ ఇక్కడ చాలా మహిమగల అమ్మవారు ఉన్నారని చాలా రోజులు చెప్తుంటే మేము రావాలి అనుకుంటే కుదరలేదు. మేము ఫస్ట్ టైం అయితే వచ్చాము, కానీ చాలా అద్భుతంగా వైభవంగా జరుగుతుంది ఈ జాతర. మాకు రావాలనిపిస్తుంది. అమ్మవారు కోరుకొని సేవ కోసం వచ్చాము. నమస్తే. కొమరం ఆసిఫాబాద్ డిస్టిక్ నేను మేఘం మండలం నుంచి వచ్చాను. నా పేరు సతీష్ కుమార్ జేఎస్కే. గత 3-4 సంవత్సరాల నుండి నేను ఇక్కడికి రావడం జరుగుతుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొత్తగా అనిపించింది. కాకపోతే మహిమగల్ల దేవత మళ్ళీ ఆ పిలుపు మేరకు ఎప్పుడు వస్తూనే ఉన్నా. దేవర వినోద్ గారి ఆధ్వర్యంలో చాలా మంచి జాతరగా పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతుంది. మా వంతు సహకారంగా ఇంకా కాస్త ఆయన తోడుబాటుగా ఆయన దారిలో నడవాలని, ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. మరియు
దైవంలో జరిగిన మేము కాస్త అక్కడ మా టీము కాస్తంత సేవా కార్యక్రమం చేయడం, అందుకు దేవర వినోద్ అన్న కూడా సహకరించడం, అలానే అక్కడ ఉన్న చాలా కుటుంబాలకు ఆయన తరపున మాకు సహకారాలు అందించడం, అందుకే ఆయన ఇన్స్పిరెన్స్గా తీసుకొని మేము ముందుకు వస్తున్నాం. మా టీం కూడా చాలా బాగా సహకరిస్తుంది. మాకు కూడా దేవర వినోద్ గారు చాలా బాగా సహకరిస్తారు. ఆధ్యాత్మికంగానే కాకుండా చాలా బీద వాళ్ళకు కూడా ఎంతో కొంత తోడ్పాటుగా ఉంటారు. మళ్ళీ సామూహిక వివాహాలు చేయడం కానీ ఇలాంటి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం వల్ల మేము ఆయనతో పాటే నడుస్తున్నాం. మనం ఇప్పుడు ఇందిరానగర్లోని అమ్మవారి గుడిలో ఉన్నాము. ఇక్కడ చాలా ప్రత్యేకమైన టెంపుల్, ఎందుకంటే ఇద్దరు అమ్మవార్లు ఈ గుడిలోనే వెళ్తున్నారు. ఒకటి దుర్గమ్మ, ఇంకొకటి మహంకాళి. ఈ రెండు ఎంతో ప్రత్యేకమైంది. ఈరోజు వచ్చేసి ఇక్కడ రథయాత్ర అనేది ఈరోజే స్టార్ట్ చేసిండ్రు. ఇన్ని ఇయర్స్లో పల్లకి సేవ మాత్రమే ఉండేది. ఈరోజు రథం కూడా స్టార్ట్ అయింది ఇక్కడ. ఈరోజు పిల్లలు లేని వాళ్ళు చాలా రావాల్సిందే కోరుకుంటున్నాము. నార్మల్ భక్తులు కూడా ప్రసాదం స్వీకరించడానికి వీలుంది కాబట్టి అందరూ రావాల్సిందే కోరుకుంటున్నాము. ప్రసాదం దగ్గర పడ్డది. ఎవరైనా భక్తులు వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ తీసుకునే వాళ్ళు ఉంటే గిట్ట వచ్చి తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాము. పిల్లలు కాని వారే కాకుండా మిగతా భక్తులు కూడా తీసుకోవాల్సిందే. ఇప్పటివరకు ఏమైనా నమ్మిత కోరికలు తీరినాయి? ఎలాంటి మీ ఏమైనా తీరి ఉన్నాయా ఇప్పటివరకు? ఈరోజు మహాకాళి అమ్మవారి జాతర నిర్వహించడం జరిగింది. ప్రతి ఏటా చైత్ర పౌర్ణమి నుండి మూడు రోజులు అంగరంగ వైభవంగా ఇక్కడ అమ్మవారి జాతర నిర్వహించడం జరుగుతుంది. చైత్ర పౌర్ణమి రాత్రి అమ్మవారు పుట్టింది కావున చైత్ర పౌర్ణమి రోజున శివపార్వతుల కళ్యాణం, లోక కళ్యాణం కోసం మరుసటి రోజున అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మహా జాతర నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు అమ్మవారి ఇక్కడ ఉపవాసం ఉంటుంది. వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారికి ఇక్కడ నైవేద్యాలు సమర్పించుకుంటారు. వారు పెట్టిన నైవేద్యాన్ని ఆ అమ్మవారు స్వయంగా స్వీకరిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అదేవిధంగా ఈరోజు ఎటువంటి కోరిక ఉన్నా కోరుకొని అమ్మవారికి మొక్కుకొని వెళ్తే మళ్ళీ వచ్చే ఏడాది వరకు ఆ కోరిక తప్పక ఆ అమ్మవారు నెరవేరుస్తుంది. కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించి తరించగలరు. ఈ భక్తులు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు స్వామి? ఈ భక్తులు చుట్టుపక్కల గ్రామాల సుదూర ప్రాంతాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గత 3 రోజుల నుంచి అమ్మవారి ఇబ్బందులు ఉన్నా తొలుగుతాయని 3 రోజుల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నిద్ర చేస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏమేమి ఏర్పాట్లు చేశారు? నీరు తాగడానికి, సల్వ పందిర్లు, తర్వాత వారికి అన్నదానం అవన్నీ ఏర్పాటు చేశారు. జాతర ఎన్ని సంవత్సరాల నుండి కొనసాగుతున్నాయి స్వామి? ఈ జాతర గత 15 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. వేలాది భక్తులు ఆ అమ్మవారిని వచ్చి కోరికలు కోరుకుంటే వారికి ఆ కోరికలు నెరవేరుతున్నాయి. దాంతో పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. దేవాలయం ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటైంది ఇక్కడ? 15 సంవత్సరాలు. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును.
అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.